హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ ముందుగల వీడియో వచ్చేసి బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్న రెసిపీ ఫ్రెండ్స్. బీరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. ముందుగల పప్పు నానబెట్టుకున్నాం. ఇవన్నీ వెజిటేబుల్స్, బీరకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, అలాగే ఆనియన్స్, టమాటా మొత్తం అన్నీ కలిపేసి కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం కొంచెం చింతపండు, కారం, చిన్నుల్లిపాయలు అంటే చిన్నుల్లిపాయలు అన్నీ వేసుకొని కుక్కర్ విజిల్ మూత వచ్చేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. విజిల్ పెట్టుకున్నాక తర్వాత పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకుంటారు. నేను శనగపప్పు తినకూడదు కాబట్టి శనగపప్పు వేయలేదు ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎండుమిరపకాయ రెబ్బలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు అయితే చక్కగా మెదిపేసుకున్నాం. కొంచెం కారం ఇందాడ వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పు, తగినంత పప్పు కలర్ అయితే కాంబినేషన్ అదిరిపోయింది ఫ్రెండ్స్. చూడండి వీడియో. పప్పు నూనెతో పప్పు తిరమాత ఎలా ఉంటుందంటే నెయ్యి పోసుకున్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. తింటే మట్టికి వేడి వేడి అన్నంలో తింటే అస్సలు వదలు ఫ్రెండ్స్. బీరకాయ కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.